మనం తెలంగాణలో చూసినట్లయితే మనం ఒక బిగ్ ఫైట్ జరుగుతుంది. మేడికొండ అది మేడిగడ్డలో జరిగిన అక్రమాలు చూపించడానికి ముఖ్యమంత్రి పాపం బస్సులో వెళ్ళాడు మొత్తం టీంని తీసుకొని. దీనికి పోటీగా నల్గొండలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అక్కడ కేసీఆర్ మాజీ సీఎం హెలికాప్టర్లో వెళ్ళారు. తప్పదు, ఆయనకి యాక్సిడెంట్ అయింది కాబట్టి. చెప్పడం ఏంటంటే సీఎం బస్సులో వెళ్తే మాజీ సీఎం ఏమో హెలికాప్టర్లో వెళ్ళారని. అసలు ఈ ఫైట్ అంటే దేనికోసం సడన్గా స్టార్ట్ అయింది అనుకోవచ్చు మనం. ఎన్నికల వేళ. ఓకే. ఎన్నికల వేళలో ఇప్పుడు కేసీఆర్కి మోడీకి ఉన్న రహస్య ఒప్పందం ప్రకారం, అవును, రహస్య ఒప్పందం కూడా లేదు, బహిరంగంగానే ఈయన ఆయన తిట్టడు, ఆయన ఈయన తిట్టడు. అవును, కేవలం 2-3 ఏళ్లలో కూలిపోయినా చర్య తీసుకోలేదంటే పక్కా ఒప్పందం ఉంది, షేరింగ్ కూడా ఉంది అనుకోవచ్చు. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. అవును, ఈ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ అయినా గెలవాలి, టీఆర్ఎస్ అన్నా గెలవాలి. అంతేగాని కాంగ్రెస్ గెలవటానికి వీల్లేదు. అందుకని ఇప్పుడు ఈయన హడావుడిగా ఆయన కాలు నొప్పి సైతం పక్కన పెట్టి హెలికాప్టర్లో ఆగమేఘాల మీద నల్గొండలో మీటింగు. నల్గొండలోనే ఎందుకు మీటింగు అంటే, నల్గొండ ఒక కాంగ్రెస్కి కంచుకోట, ఆంధ్రప్రదేశ్కి బార్డరు. ఇప్పుడు నాగార్జున సాగర్ నీళ్లు, ఇప్పుడు నాగార్జున సాగర్ ఎక్కడ కట్టారు అంటే తెలంగాణ భూభాగంలో కట్టారు. ఇది వాస్తవం. కట్టినప్పుడు అంటే అది ఉమ్మడి రాష్ట్రంగా కట్టారు ఆ రోజున. ఆ ప్లేస్లో అయితే జలాశయం పెద్దగా ఉంటుంది. కరెక్ట్ ఇటు పొలాలకి ఎడమ కాలువ, కుడి కాలువ, అటు ప్రాంతాలకు అటు కాలువ, ఇటు ప్రాంతాలకు ఇటు కాలువ అని ఆ రోజున్న పరిస్థితుల్లో ఒక మంచి డిజైన్ తోటి డిజైన్ చేసింది. సరే, కాలక్రమేణా ఇప్పుడు ఈ గొడవలు వచ్చినాయి, 2 రాష్ట్రాలు విడిపోయాయి. విడిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా కొన్ని విషయాలకి తెలంగాణ హక్కుల్ని కానీ, నీటి హక్కుల్ని కానీ, తెలంగాణ ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి జగన్కి సపోర్ట్ చేయటము, అలాగే జగన్ కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో 10th షెడ్యూల్లో ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్లెయిమ్ చేయకోకుండా, పవర్ బిల్లు కూడా తీసుకోలేదు, పవర్ బిల్లు కూడా తీసుకోకుండా ఉంది. పైగా విద్యుత్ ఉద్యోగుల్ని వాళ్ళని త్రిశంకు స్వర్గంలో ఉంచి ఇటు ఈ రాష్ట్రం వాళ్ళని ఆ రాష్ట్రం ఉద్యోగులుగా ఉన్నారు, వాళ్ళ గురించి ఏమీ పట్టించుకోకుండా, చట్టాలు చేయకోకుండా నానా గందరగోళంగా ఇద్దరు కలిసి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఇరు రాష్ట్ర ప్రయోజనాలకి నష్టం కలిగించిన దాంట్లో ఇద్దరు ఉద్దండులే. అవును. అయితే దీనికి సంబంధించి ఆ మధ్య ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, ఒక మీటింగ్లో మాట్లాడుతూ కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి మన రాష్ట్రానికి న్యాయం చేశారు, నీటి విషయంలో ఇవన్నీ ఏవేవో చెప్పుకుంటూ వచ్చాడు. పాత క్లిప్పింగ్, డబల్ వాటర్ వాడుకున్నాం అన్నట్టు అది అవన్నీ దానికి ఆయన ఉదారంగా ఆయన మనకి అనుమతి ఇచ్చాడు అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ఈ నీళ్ళు, ఈ గోళ ఇదంతా కృష్ణా ట్రిబ్యునల్కే అప్పచెప్పాడు, రేవంత్ రెడ్డి అప్పచెప్తున్నాడు అనే ఒక మాటని ప్రపంచంలో స్ప్రెడ్ చేయటం కోసం అవును కేసీఆర్ ముందుకొచ్చాడు. అవును, కానీ దానికి ఎత్తుగడగా రేవంత్ రెడ్డి కూడా ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేశాడు కదా, ఇవ్వము అని చెప్పాడు. ఇవ్వము అని చెప్పిన తర్వాత మరి ఇంకా ఇవ్వము అని చెప్పిన తర్వాత దాని గురించి చర్చించడం అనవసరం నిజానికి. అవును, కానీ ఆయన వెళ్తున్నాడు. ఆయన వెళ్తూ ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పారు, ఏ మొహం పెట్టుకుని వస్తావు నువ్వు అని కూడా అన్నారు. కానీ కేసీఆర్ వెళ్ళింది ఏంటి అంటే గనక కాంగ్రెస్ని చెయ్యని పనులు ఏవో చేసింది అని అక్కడ ప్రజలకు చెప్పి కాంగ్రెస్ పల్ని దాని ఆ ఓటింగ్ శాతాన్ని బీజేపీకో తనకో రాబట్టుకోవాలనేది అతని ఉద్దేశం. నమ్ముతారంటారా? ఇందాక వెళ్తుంటే కోడిగుడ్లు కొట్టారు హరీష్ రావు మీద. అంటే ఏం చెప్తారు అంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని, కాంగ్రెస్ వాళ్ళు నీచ సంస్కృతికి ఇది అర్థం పడుతుంది, ఏవేవో చెప్తారు. ఇప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా ఇవన్నీ చదువుకున్న వాళ్ళని ప్రభావితం చేయగలిగేది. చదువుకున్న వాళ్ళు వీడు చెప్పిన కాకమ్మ కథలే వింటారు అనే కన్నా
సాక్షాత్తు ఎవరైతే ప్రయోజనం పొందాడో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటను కూడా వింటారుగా. అవును. పైగా ఇంకొకటి ఏంటి అంటే కేసీఆర్ ఇంకా ఆయన నేను ఓడిపోయాను అని అనుకోవట్లా. అవును. ఏదో పొరపాటు జరిగిపోయింది, 3 నెలల్లోనో 6 నెలల్లోనో ఈ ప్రభుత్వం పడిపోతుంది, పడిపోతే నేనే మళ్ళీ సీఎంని అవుతానని కూడా ఆయన అనుకుంటున్నారు. ఇప్పటికీ అదే ఉద్దేశంలో ఉన్నారు. కేటీఆర్ అదే ఉద్దేశంలో ఉన్నారు, కవిత అదే ఉద్దేశంలో ఉన్నారు, కేసీఆర్ అదే ఉద్దేశంలో ఉన్నారు. అందుకేనా ఇప్పుడు మోడీ అంటే భయపడి కుంటూనే వెళ్ళిపోయాడు? అంతే మరి. అంటే లెక్కలేని ధనం ఉన్న కేసీఆర్ ఆ పదవి యావా మీద ఎలాగోలా మోడీ సార్ మనకు మళ్ళీ ఈసారి మోడీ గెలిస్తే ఇక్కడ కొంతమంది ఇక్కడ ఎంపీ సీట్లు ఎక్కువ బీజేపీకి టీఆర్ఎస్కి వస్తే ఏం ఆలోచిస్తారు? కూల్చొచ్చు, ఈజీగా కూల్చొచ్చు అనే ఉద్దేశంతో. ఇప్పుడు నిన్నగా మొన్న ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ప్రెస్ మీట్ పెడుతుంది కవిత కూడా. అవును. పెడుతూ మన భువనగిరి హాస్టల్కి కూడా వెళ్ళొచ్చింది. ఆ 2 పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు దీంట్లో. అది చూసుకుంటే చాలా నవ్వు వస్తుంది. అసలు 10 ఏళ్ళు ఏం చేశారు మీరు? ఇప్పుడు 10 ఏళ్ళు మీరు తీసుకున్న విధానాలకి, 10 ఏళ్ళు మీరు సరిగా చేయలేని దానికి ఈవేళ ప్రతిఫలం అది, అవుట్కమ్ అది. మరి అసలు 10 ఏళ్ళు మీరు అసలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ని పట్టించుకున్నారా? అసలు సాంఘిక సంక్షేమం అంటే మీకు లెక్క ఉందా? ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఎవరు ఎక్కుతారండి? పేదలే కదా ఎక్కుతారు. కొండగట్టు దగ్గర బస్సు బోల్తాబడి 60 మంది చనిపోయారు. వెళ్ళాడా కేసీఆర్? అస్సలు వెళ్ళ పట్టించుకోలేదు. అలాంటి కోకొల్లలు ఇప్పుడు మనం కూర్చుని మాట్లాడుకుంటే తెల్లవారుతుంది. అవును. అప్పుడెప్పుడు పేదలంటే పట్టని కేసీఆర్ అవును ఇవాళ వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోయి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వెళ్ళి ఏంటిది ఇది నాకు చాలా అనుమానాలు ఉన్నాయని మాట్లాడుతుంది. కానీ తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు కదా కేసీఆర్ని. దేనికంటే చూస్తే మనం హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ తప్ప 2 పక్కల తరిమేశారు. పైగా ఇంకొకటి ఏంటి అంటే అసలు చాలామంది అక్కడి నుంచి ఇటు దూకటానికి సిద్ధంగా ఉన్నారు రేపు. ఇప్పుడు పైగా ఆయన ఇంత వాగాడంబరంగా ఉండటం, ఇంత ఫెరోషియస్గా నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను, నేను తీరైన పాత్రలో ఉన్నాను, నేను ఇంకా గట్టిగానే ఉన్నానని చెప్పాలనుకునేది ఎందుకు అంటే ఈ గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కడన్నా జారిపోతారా, ఓకే కేసీఆర్ రంగంలో దిగాక కూడా మనం వెళితే ఎట్లా అనే ఉద్దేశంలో. పైగా ఈయన మొన్నటి వరకు కొన్ని మాటలు అని ఉన్నాడు, మీరెవరు సీఎంని కలవటానికి వీల్లేదు అన్న తర్వాత కూడా కలుస్తున్నారు. అది అతనికి కొంచెం భయపడి నేనంటూ ప్రజాక్షేత్రంలోకి రాకపోతే గనక ఫామ్ హౌస్లోనో ఇంట్లోనో కూర్చుంటే అయ్యే పని కాదు ఇది. మోడీ కూడా చెప్పుంటాడు, ఎన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటావు అవన ఆపరేషన్కి, నడు ముందు బయటికి అని చెప్పుంటాడు. మమత పడినట్టు ఓట్లు కూడా పడతాయి. అప్పుడు ఆమె వెహికల్లో వెళ్ళింది కదా కుర్చీలో కూర్చుని, సేమ్ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కానీ వీళ్ళు మేడిగడ్డ గురించి ఎప్పటి నుంచోనో కాంగ్రెస్ వాళ్ళు అభ్యంతరాలు చెప్తున్నారు. ఎప్పటి నుంచో వెళ్తాము అంటే కూడా కవిత ఎద్దేవా చేసింది, వెళ్తారా పిక్నిక్ వెళ్ళండి అని. ఏం చూసి వస్తారు వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి? మొత్తం ఆర్పార్ చేశాడు కదా, చూపిస్తున్నారు కదా. ఇప్పుడు ఫేస్బుక్ లో వచ్చింది, ఎవరో ఒక ఆయన జర్నలిస్ట్ పెట్టాడు, ఆఖరికి శిలాఫలకాల మీద రాళ్ళు కూడా ఊడిపోయినాయి. దారుణం. ప్రారంభోత్సవం శిలాఫలకం, శంకుస్థాపన శిలాఫలకం కాదు. పోనీ శంకుస్థాపన శిలాఫలకం అంటే ఏదేదో ఆ కట్టడాలు ఏదో ఒక రాయొచ్చు, లేదా ఏదో అయ్యి పడింది పగిలింది అని చెప్తే అర్థం ఉంది. ప్రారంభోత్సవ శిలాఫలకం కూడా పగిలింది అంటే మీరు చూసుకోవాలి, ఆ క్వాలిటీని చూసుకోవచ్చు. అసలు క్వాలిటీ గురించి ఏ రోజు పట్టించుకోలేదు, బిల్లులు ఇవ్వడమే పని. బ్యాంక్ లోను పెట్టారు, డబ్బులు వచ్చినట్టు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కమిషన్లు తీసుకున్నారు. సింపుల్గా జరిగిపోయింది, ఎవరి వాటాలు వాళ్ళు పంచుకున్నారు. రేపు పొద్దున ఆ మేడిగడ్డకి ఏదన్నా అయితే ఆ మేడిగడ్డ నీళ్ళు వచ్చి గ్రామాల మీద పడితే ఆ గ్రామాల ముంపు ప్రజల సంగతి ఏంటి? అప్పుడు ఎవరు వస్తారు? కేసీఆర్ వస్తారు. ఎన్నికల్లో కూడా కాళేశ్వరం కీలక పాత్ర పోషిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు ఇప్పటిదాకా కాళేశ్వరం లైవ్ లో పెట్టడానికే ఈ రోజు సీఎం వెళ్ళాడు అనుకోవచ్చు. అంతే అలాగే అనుకోవాలి. మేడిగడ్డలో వీళ్ళు చేసిన ఘనకార్యం ఇది అని చూపించాలనుకుంటున్నాడు ప్రజలకి. మీరేనా కుయుక్తులు పనేది? ఎలక్షన్ రాజకీయాలు మీరేనా చేసేది? నేను చేయలేనా? అసలు తెలియాలి ఈ రాష్ట్రంలో ఈ అప్పుల రాష్ట్రంగా ఎందుకయింది, మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం అప్పుల రాష్ట్రం ఎందుకయింది, అసలు ఆ ప్రాజెక్టు ఎవరికి ప్రయోజనాల కోసం కట్టిన ప్రాజెక్ట్ అది, దానివల్ల నష్టం ఏంటి లాభం ఏంటి, పోనీ కట్టారు అంటే కనీసం సరిగా అయినా కట్టారా
రేపు నుంచి కట్టేవాడికి తెలుస్తుంది. కరెంటు బిల్లుల దగ్గర నుంచి మరమ్మతుల ఛార్జీల దగ్గర నుంచి అవన్నీ వేసుకుంటే ఒక ఎకరానికి ఒక అన్ని ఖర్చులు కలుపుకుంటే ఎకరానికి ₹1,00,000 అవుతుంది. ఒక ఎకరం తడిస్తే ఓకే, ఆదాయం ఎంత వస్తుంది ఒక ఎకరానికి? ఓరేస్తే 50 బస్తాలు పెడితే ₹1,00,000 వస్తాయా? అది కాగ్ కూడా క్లియర్ కట్గా చెప్పింది. ఇది 30% రికవరీ అవుతుందని చెప్పింది. కాగ్ మీరు నేను ఇచ్చే రిపోర్ట్ కాదు కదా. అవును. అందుకని అసలు ఎందుకండి మోడీయే చెప్పాడు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం అని చెప్పాడు. మళ్ళీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? షేరింగ్ లో తన ప్రయోజనాల కోసం ప్రయోజనాలు లేకపోతే డబ్బు కూడా మళ్ళీ అన్నీ వెళ్తాయి. కర్ణాటక ఎలక్షన్కి ఇక్కడి నుంచి డబ్బులు పంపించలా? జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంపించలా? అంతే. ఇదే డబ్బు పంపించాడా? అంతే అనుకోవచ్చు. అంటే కర్ణాటక జర్నలిస్ట్ అయ్యి నన్ను అడుగుతున్నారు. అంటే కర్ణాటక ఎన్నికల్లో కాళేశ్వరం డబ్బునే పంపించింది అని బీజేపీ. ఏమన్నా చేయనివ్వండి. మీరు అక్కడ అనుమానాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వంగా ఈ దేశానికి పెద్దన్నగా మీకు ఒక హక్కు ఉంటుంది. ఏంటిది అని మాట్లాడే హక్కు. మీ హక్కుని మీరు ఎందుకు నిరూపించుకోలేదు? మీ లాలూచి ఏంటి? మీ తెరచాటు రాజకీయం ఏంటి అని అడగమా? ఏది ఏమైనా ఇవాళ నల్గొండ సభ మేడిగడ్డ వర్సెస్ అంటే బిగ్ ఫైట్ అనే చెప్పుకోవచ్చు. ఇది ఎన్నికలే దీనికి, అంతకంటే వేరే ఏం లేదు. ప్రజల కోసం అయితే కాదు.